సంపాదించి మా ఖర్చులకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందరి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ల పైన చాలా కీన్గా ఉన్నారు. పూర్తిగా మనం సహకరించడమే కాకుండా దీనికోసం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మహిళలకు సముచితమైన గౌరవం రావాలి, అన్ని రంగాల్లో రాణించాలి. ఒకప్పుడు నన్ను చాలామంది అడిగారు, 33% రిజర్వేషన్లు పెట్టాను ఉద్యోగాల్లో, కాలేజీల్లో. కొంతమంది అబ్బాయిలు వచ్చి అన్నారు, సార్ మీరు 33% పెడుతున్నారు, కానీ వాళ్ళకి 33% వస్తే మెరిట్లో వస్తే మాకు తగ్గుతాయని. తగ్గుతాయి వాస్తవం, కానీ బ్యాక్లాగ్ ఉంది, పాతదంతా పూర్తి చేయాలి. కాబట్టి కొన్ని రోజులు ఆడబిడ్డలకు 33% కాదు 60% వచ్చినా మనం భరించాలని చెప్పారు. దాంతో మీరు చూస్తే అనేక సమస్యలు పరిష్కారమైనాయి. ఏదైతే ఈరోజు డౌరీ, ఒకప్పుడు తల్లిదండ్రులకు పెద్ద భారం, ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లలకే కట్నం ఇచ్చే మగపిల్లలు పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే చాలా వరకు ఈ సమస్యలు పరిష్కారమైనాయి. అందుకే నేను ఈ సమావేశంలో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే ఈ మహానాడు సందర్భంగా చెప్తున్నాను, మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే చివరి రోజు మీకు. ఇంకొక పక్క యువగళం, ఈ మహానాడులో ఒక సందేశం ఇస్తున్నాం. యువత వాళ్ళతోనే భవిష్యత్తు. ఏ సంస్కరణలు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. ఈరోజు విజన్ 2020 ఎట్లయితే ఉపయోగపడిందో ఈరోజు స్వర్ణాంధ్ర కూడా యువత కోసమే చేస్తాం. ఆకాశమే హద్దు. మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఇప్పుడు క్వాంటమ్ అల్గరిథమ్స్, అంటే మనం ఊహించుకోనటువంటి ఇవి వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకుంటే మీరందరూ కూడా నెక్స్ట్ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది. అన్ని రంగాల్లో ఫోకస్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొన్ని రాజకీయ పార్టీలకి కొంత కోర్ పాలసీస్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎట్లయితే పనిచేస్తామో, యువత కోసం ఎట్లయితే పనిచేస్తామో, ఇది బీసీల పార్టీ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, ఈ వర్గాలను విస్మరించే సమస్య లేదు. ఈ మహానాడు సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క నాయకుడిని కోరుతున్నా, వెనుకబడిన వర్గాలకి గౌరవం ఇవ్వడం కాదు, అన్ని విధాలా మనం పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. రాజ్యాధికారం కానీ, గౌరవం కానీ, స్వావలంబన కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడున్నాం, తప్పకుండా వాళ్ళ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మత్స్యకారుల సేవలో చేనేతకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, గీత కార్మికులను ఆదుకోవడం, వడ్డెర సోదరులు తీసుకుపోవడం, నాయి బ్రాహ్మణుల కోసం కూడా ముందుకు వచ్చాం. ఇదే చాలదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి అందరితో సమానంగా ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గొడ్డలి పార్టీ మళ్ళీ చెప్తున్నా, అందరూ మాట్లాడారు ఎమోషన్గా. ఇది నేను ఎప్పుడు రాజకీయాల్లో ఇది ఊహించలేదు. నేరాలు ఘోరాలు చేసే పార్టీని నేను ఊహించలేదు. కడాన నేను ముఖ్యమంత్రిగా ఉంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబాయిని చంపి నెక్స్ట్ డే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతికే కత్తి పెట్టి మరకంటిచ్చే పరిస్థితికి వచ్చారు. మరక అంటలా, కానీ ఎంత దుర్మార్గులో మీరు గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది, ప్రతిపక్ష పార్టీ హోదా పోయింది.
కానీ అహంకారం మాత్రం అలాగే ఉంది. రాజకీయాల్లో విలువలు ఉండాలి. విలువలు లేని పార్టీ అది. సాధారణంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలు ఉంటాయి. మనకు ఉన్నాయి. రైతు, యువత, మహిళ, దివ్యాంగులు, కార్మికులు, ఇలాంటి 18 విభాగాలు మనకున్నాయి. కానీ గొడ్డలే పార్టీకి విభాగాలు ఏంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలియకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాలపైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం. నేను ఒకటే చెప్తున్నా, దేవాలయాలపైన దాడి చేసిన, అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా ఎవడిని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం. సిగ్గు కూడా లేదు, పేదవాళ్ళ ఆరోగ్యం కూడా లెక్కలేని పార్టీ. ఇలాంటి 7 విభాగాలు పెట్టుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ. కాబట్టి మీరందరూ ఈ యొక్క గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే కడాన మీకు కూడా గొడ్డలి వేటేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. 2 రోజులు ఒక మంచి చర్చ, ఒక మంచి సంకల్పానికి మహానాడు వేదిక అయింది. అనేక అసాధ్యాలను సుసాధ్యం చేయడం కోసం మనం చర్చించుకున్నాం. అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఎన్డీఏ ఏం పని చేస్తున్నామో మనం అందరం అర్థం చేసుకోగలిగాం. ఈ అవగాహన ఇక్కడితో మిగలడానికి వీలు లేదు. ఈ విషయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పార్టీలో ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది, కేఎస్ఎస్. 60 ఓట్లకు ఒకరు, బూత్ కమిటీ, ప్రతి ఒక్క బూత్కి, పంచాయతీ కమిటీ, యూనిట్ 5 బూతులకి, క్లస్టర్. ఈరోజు నేను చూశాను, చాలామంది అన్నారు ఈ క్లస్టర్లు చేయలేరు, ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జి కానీ ఉండాలా, లేకుంటే మీటింగ్లే పెట్టలేరంటే, కాదు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సహకరించండి. మా క్లస్టర్లకి ఎక్కడా లేని శక్తి ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీరు సహకరిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారని చెప్పాను. 4 రోజులు మీరు చూశారు. 1870 అనేది క్లస్టర్లో ఈరోజు మీటింగ్లు పెట్టగలిగే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఒకప్పుడు మీ అందరికీ ఆదేశాలు ఇచ్చాం, ఇంటింటికి పొమ్మన్నాం, అపోజిషన్లో ఉంటే ప్రచారం చేయమన్నాం. సూపర్ 6 కానీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఇలాంటి కార్యక్రమాలు మీకు ఇచ్చాం. బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా చేస్తున్నాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఎక్కడా లేని విధంగా ఆదుకుంటున్నాం. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి చేసినప్పుడు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒకటే కోరుతున్నాం, ఇది మీ అందరి బాధ్యత. మీరు కూడా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో అనుసంధానం కావాలి. నిన్న చెప్పిందే మీరు, ఓట్లు వేయించింది మీరు, మళ్ళీ రేపు ఇప్పుడు ప్రస్తుతానికి అవి లబ్ధిదారులకు ఇచ్చేది గవర్నమెంట్, మళ్ళీ రేపు ఓటు అడిగేది, ఎన్నికల్లో నిలబడేది మీరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలతో అనుసంధానం కావాలి. పదే పదే మీరు చెప్పాలి. పింఛన్ ఇచ్చినా, రేషన్ ఇచ్చినా,
లేకపోతే ఒక బెనిఫిట్ ఇచ్చినా, అన్నదాత సుఖీభావ ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, అది మీరు చెప్పారు, గవర్నమెంట్ చేస్తూ ఉంది. మళ్ళీ అది ప్రజలతో మీరు అనుసంధానమయ్యి ఎప్పటికప్పుడు ఓనర్షిప్ తీసుకునే బాధ్యత కూడా మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డెవలప్మెంట్ చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు. మా నాయకుడికి అనుభవం ఉంది. రోడ్లన్నీ బాగా వేస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతాం, ఇండస్ట్రీ తీసుకొస్తామని చెప్పారు. అవన్నీ ఈరోజు చేస్తున్నాం. మళ్ళీ మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. చేసే పనులు సరిగా జరుగుతున్నాయా లేదా కూడా చూసుకోవాలి. అందుకే యూనిట్ వారిగా, బూత్ వారిగా ఏమేం చేయాలని ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తాం. ఒక పక్క ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంటే కాకుండా ప్రజలకిచ్చే సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా సుజావుగా జరగాలంటే అది పార్టీ వల్ల సాధ్యం. దానికి కూడా మీరు సూపర్వైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా మీకు ముందు చెప్తున్నాను. క్యారెక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్. ఏది పోగొట్టుకున్నా, డబ్బులు పోగొట్టుకున్నా మళ్ళా సంపాదించుకుంటాం, కానీ క్యారెక్టర్ పోతే మాత్రం మళ్ళీ సంపాదించుకోలేము. ఇది మీరు ఒక్కరు కాదు, ఇది పార్టీకే శ్రీరామ రక్ష. అందుకే ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను కోరుతున్నా, ప్రజల్లో ఒక పద్ధతి ప్రకారం పనిచేయడమే కాకుండా వేలెత్తి చూపని విధంగా నా కార్యకర్తలు ఉండాలని, నా కుటుంబ సభ్యులు ఉండాలనేది నా ప్రగాఢ కోరిక. అవసరమైతే ఎమోషన్స్ ఉంటాయి ఓసారి. రాజకీయ నాయకుడికి కావాల్సింది ఓపిక. 48 ఏళ్ళుగా నాకు కూడా చాలా ఎమోషన్లు ఉంటాయి. ఎక్కడన్నా ఒక తప్పు చేస్తే ఒక్కసారి కాలు జారితే అక్కడి నుంచి ఎక్కడికి పోతాం మనకే తెలియదు. నోరు జారినా కూడా అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఎమోషన్ ముఖ్యం కాదు, ప్రాక్టికాలిటీ ముఖ్యం. ప్రజా జీవితంలో ఉండే మనం ఎప్పటికప్పుడు అనునిత్యం మన ప్రవర్తన అనేది చాలా ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ చిన్న మరక కూడా అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మళ్ళీ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. తొందరలో ఎన్నికలు వస్తాయి, లోకల్ బాడీస్. సిద్ధంగండి. ఇన్ని పనులు చేసిన తర్వాత అన్ని ఎన్నికల్లో గెలిపించే బాధ్యత ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యకర్తలు, నాయకులు తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఇంకొక పక్క అన్ని ఎన్నికల్లో మనమే గెలవాలి. గెలవాలంటే అందరం కలిసి పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఫోకస్ చేయాలి. అది అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఎన్నిక వచ్చినా కొండవాళ్ళు గెలిపించే పరిస్థితి రావాలి. 29 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే 29కి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ 2024 మీరందరూ కలిసి పనిచేశారు. బేషిజాలు లేకుండా పనిచేశారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలు చెప్తున్నాను, ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఎలాంటి బేషిజాలకు పోకుండా మళ్ళీ గెలవాలని, లైఫ్ లాంగ్ ప్రజాసేవలో ఉండాలని ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. లేదు ఎన్నికలు ఎప్పుడో వస్తాయి అప్పుడు కరెక్ట్ చేసుకుంటామంటే చేయి దాటిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్కన ఎన్డీఏ పార్టీలతో సంఖ్యతగా ఉండండి. ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఎమోషన్గా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారులే అనుకుంటే కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిన్సియారిటీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఎప్పుడు కూడా మిత్రపక్షాలని చిత్తశుద్ధితో కలుపుకుంటూ వచ్చాం. ఆ సాంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటి నుంచి ఈ విషయంలో కూడా మీరు అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందరం కూడా సుస్థిరమైన పాలనతో, సమర్థవంతమైన పాలనతో, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేద్దాం.
మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలిపించుకుంటూ ముందు పోదాం. అందుకే ఒకే మాట చెప్తున్నాను, మీ ప్రాంతాల్లో మీరు కష్టపడండి, ప్రజాభిప్రాయాన్ని ప్రజామోదాన్ని పొందండి. మిమ్మల్ని అన్ని విధాల గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మేము అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మహానాడు చాలా మహానాడు చూశా, ఈ మహానాడు మాత్రం నాకు కూడా ఒక నూతనమైన స్ఫూర్తినిచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం ఇచ్చింది. కొండనైనా బద్దలు చేస్తామనే ఆలోచన శక్తిని ఈ మహానాడు ఇచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. అందరి చెవుల్లో ఇది ప్రతిరోజు వినపడాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ. ఇప్పుడు చెప్పండి, గొడ్డలి పార్టీ. టీవీల్లో ఉండేవాళ్ళు కూడా చెప్పాలి, అందరూ చెప్పాలి, రాష్ట్రం అంతా మారుమోగాలి. గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, ఎన్డీఏ, ఎన్డీఏ, ఎన్డీఏ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై భారత్, జై భారత్, జై భారత్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం కార్యకర్త, జై కార్యకర్త, జై జై కార్యకర్త, జై కార్యకర్త, జై కార్యకర్త. సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం.